ఫ్రెండ్స్ మేమైతే కొంచెం హెడేక్గా ఉందని చెప్పి దారిలో అయితే టీ తాగుదామని ఆగాము. ఇక్కడైతే మంచిగా క్యారమ్స్ ఉంది, ఆడుకుంటున్నాం కాసేపు కాలక్షేపానికి. బాగుంది సరదాగా. అన్నీ నా వైపే ఉన్నాయిగా, నేను ఆడలేకపోతున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చూడండి లంబసింగ్ ఘాటి దగ్గర అయితే ఉన్నాము. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు నర్సీపట్నం అయితే వెళ్తున్నాము. ఎందుకోసం అంటే మా చిట్టి తల్లి వాళ్ళకైతే ఈ సాటర్డే స్కూల్లో యాన్యువల్ డే ఉందన్నమాట. తనకి డ్రెస్ తీసుకుందామని చింతపల్లి మొత్తం షాప్స్కి అయితే వెతికాను, కానీ ఎక్కడ కూడా దొరకలేదు. అవి వాళ్ళకి కావలసిన సెట్ అయితే నర్సీపట్నంలో ఉందంట షాప్లో, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. అందుకని ఇప్పుడైతే మేము నర్సీపట్నం వెళ్తున్నాము. అదే కాకుండా మళ్ళీ గోల్డ్ షాప్లో కూడా, నాకు జ్యువెలరీ షాప్లో కూడా పని ఉంది, అలాగే బ్యాంక్ పని కూడా ఉంది. ఇవన్నీ చూసుకొని వద్దామని చెప్పి ఇవాళైతే మేము నర్సీపట్నం అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే 12:30, 1 అలా అవుతుందన్నమాట. ఇప్పుడైతే మేము బయలుదేరేసాము. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము. ఇప్పుడు ఘాటి దగ్గర ఉన్నాము. చూడండి, ఇది మొత్తం లంబసింగ్ ఘాట్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది కదా. పెద్ద పెద్ద కొండలు అవి ఉన్నాయి చూడండి. చుట్టూ అయితే చెట్లు చక్కగా ఉన్నాయి. కాకపోతే సమ్మర్ కాబట్టి చూడండి, చుట్టూ ఆకులు అయితే ఎలా రాలిపోయాయో మొత్తం. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఘాటి దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. చిన్న చిన్న పనులు అనమాట. అవన్నీ చూసుకొని అయితే ఇక ఇంటికైతే బయలుదేరాలి. ఓకేనా? ఇక ఎలాగా వెళ్తున్నాను కదా, చిన్నగా వ్లాగ్ తీసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇవాళ ఈ చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకండి, ఎక్కడ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? పదండి, ఇప్పుడైతే మనం బయలుదేరేద్దాం. ముందు చేసేస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు మూవ్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. మాకు ఏ టైం అవుతుందో తెలీదు, నైట్ అయిపోవచ్చు. ఓకేనా? రండి బయలుదేరేద్దాం. ఫ్రెండ్స్, ఈ సమ్మర్ సీజన్లో అయితే మా ఏజెన్సీలో చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, అడవులు ఉంటాయి కాబట్టి చల్లగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడండి, లంబసింగ్ ఘాటిలో అయితే చుట్టూ కొండలేనమాట. ఇక్కడైతే చాలా కూల్గా ఉంటుంది. లంబసింగ్ అంటేనే తెలుసు కదా, ఇక్కడైతే చల్లగా ఉంటుంది కాబట్టి ఆంధ్ర కాశ్మీర్ అనే పేరైతే లంబసింగ్కి వచ్చింది. ఇక ఈ లంబసింగ్ ఘాటిలోనే ఇంకో ఫేమస్ ప్లేస్ అయితే ఈ టెంపుల్ అనమాట. బోడకొండమ్మ తల్లి టెంపుల్ అయితే చిన్నగానే ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. చాలామంది అయితే ఇక్కడికి వచ్చి మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారనమాట. అలాగే సండే పూట అయితే అస్సలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. చాలామంది వచ్చి మొక్కులు తీర్చుకొని ఇక్కడే వంటది చేసుకొని, కుటుంబం మొత్తం అయితే వచ్చి ఇక్కడే వంటది చేసుకొని అయితే చాలాసేపు స్పెండ్ చేసి అయితే వెళ్తుంటారు. అది కాకుండా ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది ఇటు సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్. అంటే గుడికి ఆపోజిట్లో అయితే ఉంటుంది వ్యూ పాయింట్. రీసెంట్గా అయితే అవి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ నుంచి అయితే, ఆ వ్యూ పాయింట్ నుంచి అయితే లంబసింగ్ నుంచి మొత్తం వ్యూ ఎలా ఉంటుంది అనేది కనిపిస్తుంది అనమాట. మంచుతో ఉంటుంది, మంచు మొత్తం కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలా లోపలికైతే వెళ్ళాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ ఉంది కదా, అలా లోపలికైతే వెళ్ళాలన్నమాట. అలా లోనకి వెళ్తే అక్కడి నుంచి ఒక ఎక్కువ దూరం కాదులేండి, పక్కనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది అయితే చూసే ఉంటారు. చూసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లంబసింగ్ ఘాటి అయితే దిగేసాము. ఇప్పుడైతే మేము డౌనూర్ దగ్గర అయితే ఉన్నాము. హాయ్ చెప్తాముడు. హాయ్, హలో కన్ను. హాయ్. ఘాటి మొత్తం దిగేసాం కాబట్టి ఇప్పుడు ప్రశాంతమైన రోడ్డు అనమాట. ఘాటి దగ్గర కొంచెం కడుపులో తిప్పినట్టు అవుతుంది ఫ్రెండ్స్. నర్సీపట్నం వెళ్ళే రూట్లో అయితే
ఒక ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. రోడ్డుకి ఇరువైపులా అయితే చెట్లు ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది లొకేషను. చాలామంది ఆ ప్లేస్లో అయితే వెళ్ళే వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటుంటారనమాట. మీకైతే ఇప్పుడు ఆ ప్లేస్ చూపిస్తాను, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? నేను చెప్పాను కదా ఈ ప్లేస్ బాగుంటుందని. ఇదేనమాట. చూడండి, గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ అయితే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. పిక్స్కి అయితే సూపర్ ఉంటుంది ఈ ప్లేస్. చూడండి ప్లేస్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చాలా బాగుంది కదా ప్లేస్ అయితే. చూడండి, రోడ్డుకి ఇరువైపులా అయితే చెట్లతో చాలా బాగుంది లొకేషన్. మీకు నచ్చిందా ప్లేస్ అయితే? కెమెరాలో ఎలా పడిందో తెలియదు కానీ, వీడియోలో ఎలా ఉందో మాకు తెలియదు కానీ, రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గైరంపేట అయితే వచ్చాము. గైరంపేటలో ఏంటంటే అరటి చెట్లు, అరటి పళ్ళు అయితే చాలా ఫేమస్ అనమాట. ఎక్కువగా ఇక్కడి నుంచే బయట వేరే ఊర్లకైతే సేల్ చేస్తూ ఉంటారనమాట, ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంటాయి ఇక్కడ. చూడండి, చుట్టూ ఈ ఊర్లో ఎక్కడ చూసినా అరటి చెట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఊర్లో అయితే అరటి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ నుంచి అరటి గెలలు అయితే చాలానే వేరే ఊర్లకైతే పంపిస్తూ ఉంటారు కదా. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ సంత జరుగుతుందన్నమాట. ఆ సంతలో అయితే అసలు రోడ్లు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. ఆ టైంలోనే అరటి గెలలు అనేవి అయితే వేరే దగ్గర పంపిస్తుంటారు. చాలా అంటే చాలా దొరుకుతాయి, సీజన్లో అన్ సీజన్లో కూడా. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు నర్సీపట్నం అయితే రీచ్ అయిపోయాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కడ బ్యాంకుకి వెళ్ళాలా లేదంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళాలో తెలియట్లేదు. ఎందుకంటే ఇది లంచ్ టైం కదా. బ్యాంకుకి వెళ్ళినా లంచ్ టైం కాబట్టి ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను. కొంచెం ముందుకు వెళ్ళాక డిసైడ్ అవుతాను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. ఎండ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంది. అందులో నర్సీపట్నంలో అయితే ఎండ ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉందన్నమాట. బయట చూస్తుంటేనే తెలుస్తుంది. తమ్ముడు, ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? బ్యాంక్కి వెళ్దామా? హాఫ్ అన్ అవర్ ఉంది కదా 2 అవ్వడానికి. 1:30 అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బ్యాంక్కే వెళ్ళాలనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 1:30 అయ్యింది, లంచ్కి వెళ్ళి ఉంటారు. మేము వెళ్ళే టైంప్పటికి అందరూ వచ్చేస్తారు, నాకు తెలిసి 2 అవుతుంది. అక్కడికి వెళ్ళి కాసేపు అయితే వెయిట్ చేస్తాము. ఫస్ట్ బ్యాంక్ పని అయిపోవాలి, బ్యాంక్ పని తర్వాత మిగిలినవి. జ్యువెలరీ షాప్ అయితే నైట్ వరకు కూడా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న షాప్స్, బట్టల షాప్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాలి. ఇంకా మేము కూడా ఫుడ్ తినలేదన్నమాట. మేమైతే ఫుడ్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాము. ఎందుకంటే హెల్త్కి మంచిది కదా మన చేత్తో వండుకున్నది, అందుకని. ఓకేనా? ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేదు అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడు SBI బ్యాంక్ అయితే వచ్చాము, స్టేట్ బ్యాంక్ అయితే వచ్చాము. ఇప్పుడు లంచ్కి వెళ్ళిపోయారు ఏంటో తెలియదు, లోపలికి వెళ్ళాలి. లోపలికి అయితే వీడియో ఎలా ఉండదు కాబట్టి మళ్ళీ వచ్చి కలుస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పవా? ఫ్రెండ్స్, మేమైతే బ్యాంక్ దగ్గరకు వచ్చాం కానీ పని అయితే అవ్వలేదు. అంటే అయిపోవలసింది. మేడం అయితే చూసారు, కాకపోతే సిస్టమ్ అయితే పనిచేయట్లేదంట. లంచ్ తర్వాత అయితే రమ్మని చెప్పారు, 2:30 కల్లా రమ్మన్నారు. మాకైతే వేరే పని కూడా ఉంది కాబట్టి ఇక ఓకే లంచ్ చేసేసి వేరే పని కూడా చూసుకొని 2:30 కల్లా వస్తే
అకౌంట్ అనేది అయితే ఓపెన్ చేస్తామన్నారనమాట. నాకైతే న్యూ అకౌంట్ ఓపెన్ చేయడం కోసమని బ్యాంకుకి అయితే వచ్చాము. అయిపోవాల్సింది పని, కాకపోతే మేడం అదే సిస్టమ్ పని చేయలేదు, కాసేపు వెయిట్ చేయమన్నారు. చాలాసేపు చూసారు కానీ అవ్వలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి మేడం అన్నారు, ఇంకా మీరు ఎలాగా జెరాక్స్లు కూడా తీసుకురావాలి కదా అని చెప్పేసి అయితే పంపించారనమాట బయటికి. ఇంకా ఈలోపు వాళ్ళు భోజనం చేసి వస్తారంట 2:30కి అలాగా. ఈలోపు మేమైతే ఇదిగో సిఎంఆర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అదే జ్యువెలరీ తీసుకుంటామని చెప్పాం కదా, సిఎంఆర్కి అయితే వెళ్ళాలి. అంటే గోల్డ్ అయితే తీసుకోవట్లేదు, వెండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే సిఎంఆర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏం తీసుకుంటాను ఏంటనేది అయితే మీకు చూపిస్తాను వీడియోలో, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఇక్కడే వచ్చాం సిఎంఆర్ దగ్గర. పార్కింగ్ ఉందా? ఉంది, కార్ ఇక్కడ ఉంటుంది. సిఎంఆర్ జ్యువెలరీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. డ్రెస్ కూడా తీసుకోవాలి, కానీ డ్రెస్ అయితే ఇక్కడ తీసుకుని వేరే షాప్లో అయితే తీసుకుంటాను మా చిట్టి కోసం అయితే, ఓకేనా? కారు ఉంది సిఎంఆర్ జ్యువెలరీ. లోపలైతే వీడియో అలౌ చేయరనుకుంటా, నేనైతే పక్కకు పెట్టేయమంటున్నాను. అందుకని ఇంకా నేనైతే ఇక్కడే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఏం తీసుకుంటాను అనేది అయితే లాస్ట్లో చూపిస్తాను. ఇంకా జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళగానే వినాయకుడు అయితే ఇలా స్టార్టింగ్లోనే ఉంటుంది. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి చూడగానే. ఇక లోపల ఎలా లేదు కాబట్టి వీడియో మేమైతే ఆల్రెడీ షాపింగ్ కూడా చేసుకొని అయితే బయటకు వచ్చేస్తున్నాము. నేనైతే వెండి పట్టీలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 2 జతలు అయితే తీసుకున్నాను. ఒకటి మా చిట్టి కోసం, ఇంకోటి అయితే మా మరదల పిల్ల కోసం అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ నేనైతే అదే సిఎంఆర్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ అయితే వెళ్తున్నాము. కాకపోతే జెరాక్స్ షాప్స్ కోసం చూస్తున్నాము, ఇక్కడ ఎక్కడ దగ్గరలో లేదు. కొంచెం ముందుకైతే వెళ్ళాలి జెరాక్స్లు తీసుకోవడానికి. ఇక్కడ ఎక్కడ కూడా లేవేంట్రా దగ్గరలో, ముందున ఉంటాయేమో కదా. వా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రాఫిక్ ఏంటో, ఈ ఎండ ఏంటో, చాలా ఎండ కూడా ఉంది ఫ్రెండ్స్. మేమైతే జెరాక్స్ షాప్ దగ్గర అయితే ఆగాము. అలాగే ఆ పక్కన అయితే ఇదిగోండి లస్సీ తాగుదామని అయితే ఆగామన్నమాట. చాలా ఆకలిస్తుంది, కానీ బ్యాంకు పని అయిపోవాలని చెప్పి ఇంకా తినలేదు. ప్రస్తుతానికైతే లస్సీ తాగేసి బ్యాంకు వెళ్దామని లస్సీ అయితే తీసుకున్నాము. డ్రై ఫ్రూట్స్తో చూడండి చాలా బాగుంది. తమ్ముడు ఎలా ఉంది? సూపర్, బాగుంది కదా, బాగుంది, టేస్ట్ బాగుంది. నచ్చిందరా? బ్యాంకు పని అనేది మనం అనుకున్న టైంలో అవ్వదు కదా, అందుకని బ్యాంక్ పని అయిపోయిన తర్వాతే అప్పుడు మేమైతే లంచ్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ మేము లంచ్కి వెళ్ళామనుకో, ఈ లోపు క్లోజ్ అయిపోద్ది కూడా చెప్పలేము. మళ్ళీ మేము రాలేమన్నమాట, 10 సార్లు తిరగలేము. అందుకే ఇప్పుడు వెళ్ళైతే బ్యాంక్ పని చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చి లంచ్ అయితే చేస్తాము, ఓకేనా? మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బ్యాంకు వెళ్ళాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి, లంచ్ అనాలో తెలీదు ఏమన్నాలో తెలీదు. చూడండి టైం అయితే ఇవ్వండి 4:33 అయితే అయ్యింది. 4:34 అయితే అయ్యింది టైము. ఇప్పుడైతే మేము తింటున్నాము. చూడండి ఒక్కొక్కరు మొఖాలు ఎలా అయిపోయిందో. ఏదైనా చూపి రైస్ కన్నుగడైతే పెడుతున్నాడు. ఇదిగోండి, నాకైతే ఎక్కువ వద్దురా, టైం దాటేసింది కదా, నాకు చాలా తక్కువ పెట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొచ్చాను. రైస్ ఇంకా పప్పు, బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. పక్కన పెట్టు. ఏది లైవ్ రైస్ ఇలా ఇచ్చేసి. ఇదిగోండి, అంటే బయట నుంచి ఎందుకు తీసుకొచ్చామంటే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఉన్నాడా మా తమ్ముడికైతే బయట నుంచి కాదు, సారీ, ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి ఎందుకు తీసుకొచ్చామంటే లంచ్, మా తమ్ముడికైతే హెల్త్ బాగాలేదనమాట. బయట ఎక్కడ తినకూడదని డిసైడ్ అయ్యాము. అందులో ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళినా బిర్యానీలే ఉంటాయి కొంచెం మంచిగా, మీల్స్ అయితే తక్కువ. అలా అని చెప్పి ఇంకా నేనైతే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను. కర్రీస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించిన. మా ముగ్గురికైతే సరిపోద్ది, ఎందుకంటే టైం దాటేసింది కదా, చాలా టైం అయిపోయింది. ఈ టైంలో ఇంకా తిన్నామంటే ఫుల్గా అయిపోద్ది, ఏదోలా ఉంటుంది అనమాట. అందుకని అటువైపు పెట్టేసే, ఆ దిండు వైపు
ఓకే అక్కడ పెట్టేసి కర్రీ ఏదేది అది బంగాళదుంప ఫ్రై, పొటాటో ఫ్రై ఫ్రెండ్స్, అది ఇదిగోండి. ఓకే కిందన పెట్టు. పొటాటో ఫ్రై చేశాను. ఇంకా ఇదైతే పప్పుచారు అనమాట. మనకు తొందరగా అయ్యేవేంటి, పొటాటో ఫ్రై ఇంకా పప్పుచారే కదా, అందుకని ఇవే చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి కలుపు గరిటెతో, స్పూన్తో కలుపు, స్పూన్ కాదు గరిట. ఓకే అదిగోండి కొద్దిగానే కొంచెం కొంచెం పప్పు ఇంకా మెంతి కూర, ఆకుకూర పప్పు. బాగా కమ్మటి వాసన వస్తుంది. ప్లేట్ ఇవ్వు, కర్రీ పెడతారు. పెట్టే దగ్గరగా పెట్టు, జాగ్రత్త. ఫ్రెండ్స్ ఎక్కడైనా బయట కూర్చొని తినొచ్చు, కానీ మాకు ఎక్కడ కూడా నచ్చలేదు ప్లేస్. చాలంట బంగాళదుంప ఫ్రై పెట్టేసి. ఓకే నేను కూడా తినేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, తినేసాక మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఇక అన్నం అయితే తినేసి ఇక ముందుకు వచ్చిన తర్వాత సౌత్ సెంట్రల్కి అయితే వెళ్ళాను. కొన్ని కిరాణా సామాన్లు అయితే లేవని చెప్పి తీసుకున్నాను, ఎక్కువ కాదు కొన్ని తీసుకున్నాను అనమాట. ఇక ఆ తర్వాత అయితే చిట్టి కోసం డ్రెస్ తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వెళ్ళాను, కానీ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వాటర్ మిలన్ తినడానికి అయితే వెళ్తున్నాము. రండి ఇక్కడ చూపిస్తాను, చాలానే ఉన్నాయి. బాగున్నాయి, బాగుంటాయి అంటే చూడడానికి ఏది పండు ఏది కాయ ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే చాలా ఉన్నాయి వాటర్ మిలన్స్. మేమైతే కొన్ని పీసెస్ అయితే తినాలనుకుంటున్నాము, అలాగే ఒక వాటర్ మిలన్ అయితే ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాము. ఎంత ఎంత? 5 కేజీలు కేజీ 30 రూపాయలు. అదే ఎంత పడింది? 150 రూపాయలు కేజీ 30 రూపాయలు. అంటే ఐస్ ముక్కల్లో బాగుంది, స్వీట్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగానే చాలా స్వీట్గా ఉంది. స్టార్ట్. ఫ్రెండ్స్ మేమైతే కొంచెం హెడేక్గా ఉందని చెప్పి దారిలో అయితే టీ తాగుదామని ఆగాము. ఇక్కడైతే మంచిగా క్యారమ్స్ ఉంది, ఆడుకుంటున్నాం కాసేపు కాలక్షేపానికి. బాగుంది సరదాగా, అన్నీ నా వైపే ఉన్నాయిగా, నేను ఆడలేకపోతున్నాను. తొలియనరా సరిగా చెప్పలేదు అంతే. బాగున్నాయి అక్కడ మీమ్స్ చూడండి, బాగున్నాయి. బ్రహ్మి గారి అయితే చాలా బాగున్నాయి, అది చూసే మేము వచ్చాము. బయట అయితే ఏమని ఉంటుంది తెలుసా, రారా బట్టు రా అంటే రారా బట్టు టీ తాగుదాం రా అని ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే మొత్తానికి హాయ్ చెప్పండి. మేమైతే నర్సీపట్నం మొత్తం చుట్టుముట్టేసాం అనమాట. చుట్టూ తిరిగి 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 మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. మేము ఏ పనికైతే వచ్చామో ఆ పనులన్నీ కంప్లీట్ చేసాం అనమాట. బ్యాంక్ పని కంప్లీట్ అయింది, అలాగే షాపింగ్ అయిపోయింది. ఇంకా మా చిట్టికి డ్రెస్ తీసుకోవాలనుకున్నాను కదా, అది తీసేసుకున్నాను. నెక్స్ట్ వేరే వేరే పనులు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొని చూసుకొని ఇప్పుడైతే బయలుదేరేసాము. టైం అయితే ఇప్పుడు ఎంత 7 అయింది కదా, 7 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చక్కగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఓకేనా, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్ చెప్పేయండి రా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ కూడా చెప్పేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, మేమైతే ఇప్పుడు నెమ్మదిగా ఘాటి ఎక్కాలి, లంబసింగ్ ఘాటి అయితే ఎక్కాలి. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.